నమస్తే. మోదీ గారు అయోధ్యలో చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇస్తున్నట్టుగా ఏదో మొత్తానికి ఆ వార్తలు వచ్చాయి. ఈరోజు ఏదో టీవీల్లో వచ్చాయన్నమాట. చిరంజీవికి పద్మభూషణ్ ఇవ్వచ్చా అనేది ఒక మళ్ళీ మామూలు చర్చ. చిరంజీవికి పద్మభూషణ్ కాదు కదా, పద్మ విభూషణ కాదు కదా, అతిశయోక్తి కాదనుకుంటే భారతరత్న ఇచ్చినప్పటికి కూడా అర్హుడే. ఎందుకంటే సినీ పరిశ్రమకు తన కుటుంబాల అన్ని 2-3 కుటుంబాలతో మెగా కుటుంబం ఇది. తను, తన తమ్ముడు, చిన్న తమ్ముడు చరణు, ఇంకా కొత్తగా వచ్చేటువంటి అఖీరానందను, వీళ్ళ కుటుంబంలోనే 5 ఉన్నారు. తర్వాత ఇక ఎవరు అల్లు అర్జును, వైష్ణవ్ తేజ్, తర్వాత వరుణ్ తేజ్, వీళ్ళందరూ ఉన్నారు కదా, సాయి శర్మ తేజ్, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంతమంది కుటుంబం అందరూ డెడికేటెడ్గా చిత్రసీమకు సేవ చేయడం ఒక్క పృథ్వీరాజ్ కపూర్ ఆ ఫ్యామిలీకే దక్కింది. తర్వాత అంతకు మించిన ఫ్యామిలీగా రూపాంతరం చెందింది మెగా కుటుంబం. నేను చిరంజీవి గారిని ఎప్పుడూ కలుసుకోవాల్సిన అవసరం రాలేదు, కానీ ఆయన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంటానమాట. ఆయన అంటే నాకు మొట్టమొదటిసారిగా బాగా అభిమానం కలిగింది. ఖైదీ అని అందరూ చెప్తారు, కానీ చాలా బాగా అందులో లీనమైపోయి వెంటనే 2వ షో కూడా చూసింది ఆపద్ బాంధవుడు. చాలా గొప్ప నటన ప్రదర్శించిన వ్యక్తి చిరంజీవి మాట. నిజంగా దానికి ఆస్కార్ కానీ జాతీయ అవార్డు కానీ వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఎంత న్యాచురల్గా చేశాడు. ముఖ్యంగా పిచ్చి క్యారెక్టర్ చేయడం మాత్రం నో డౌట్ ఆయనలో ఫైర్ ఉంది. ఆ ఫైర్ అంతా ప్రదర్శించాడు. తర్వాత 2వ సినిమా ఎందుకు ఆ సినిమా అలా అయిపోయింది, కానీ అదే సినిమాని ఇంగ్లీషులో రిలీజ్ చేస్తే అది యూనివర్సల్ సినిమా అయి ఉండేదన్నమాట. ఏదది? చంటబ్బాయ్. ఎంత గొప్పగా నటించారండి. ఆ కమెడియన్గా నటించడంలో చాలా ప్రాణం పోసాడన్నమాట. వాటికి ఎందుకు పెద్ద అవార్డులు రాలేదో, జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఏదో కొన్ని సినిమాలకి అవార్డులు వస్తున్నాయంటే ఆ అవార్డులు వచ్చాయనుకుంటారన్నమాట. కానీ అలాంటిది కాకుండా నాబోటి నేను ఎప్పటి నుంచి రివ్యూస్ రాస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 70 నుంచి నేను రివ్యూస్ రాస్తున్నాను. ఇప్పుడు ఎంత 2023 అన్నమాట. అప్పటి నుంచి రివ్యూస్ రాస్తున్నట్టు ఎంతమంది ఆర్టిస్టులు చూస్తుంటాను, ఎన్ని రివ్యూస్ రాస్తుంటాను. వెండితెర, సినీ హెరాల్డ్, సితార లాంటి పత్రికల్లో ఎన్నో రివ్యూస్ రాశాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. అటువంటి నటుడు చిరంజీవి. కుటుంబంలో మాత్రం సంపూర్ణమైనటువంటి మానవుడిగా, సంపూర్ణమైనటువంటి హ్యూమన్ బీయింగ్, మానవతావాదిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి. తమ్ముడు నాగబాబు, ఇంకా తమ్ముడు బిడ్డలాగా చూస్తానని చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. నిజంగా అట్లాంటి పసివాడిని బిడ్డలాగానే చూస్తారు, కానీ బిడ్డలా చూసింది ఎలాగా? ఈరోజు జాతి గర్వించదగ్గ స్థాయిలో పెంచారు సురేఖమ్మ, చిరంజీవి. ఒక్కసారి ఆయన చూస్తుంటే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఈ కుటుంబంలో పుట్టి నెంబర్ 1 స్టార్గా పేరు తెచ్చుకొని ఈ జనం వెంట ఎందుకు ఈ ఉరుకులు పరుగులు, ఆ నెత్తిరోడి సంపాదించిన డబ్బు ఎందుకు కోట్లను ఆయన చెప్తుంటాడన్నమాట. మంచి చొక్కా కొనుక్కోను, మంచి ప్యాంటు కొనుక్కోను, మంచి చెప్పులు వేసుకోనని. నిజమే, తనకు అసలు ఏమి అనిపించకుండా, పిల్లలకు కూడా ఏమి మిగిల్చుకోకుండా ఈరోజు ప్రజల వెంట, ప్రజలతో నేనున్నాను అంటూ బయలుదేరుతున్నాడంటే ఎంత మంచి. అంటారు కదా, ఎవరమ్మా నిన్ను పెంచారు, మీ తల్లిదండ్రులు ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, నేను చిరంజీవి గారినేమో డాడీగా చూస్తాను, నాన్నగా చూస్తాను, మా వదినమ్మ సురేఖమ్మని నేను అమ్మలా చూస్తా అని చెప్పాడు. అలాగే చరణ్ బాబుని కూడా, లేదు వీడు నాకు
కొడుకు కాదు నా తమ్ముడు అని చెప్పేసి చాలా ఒక ఎంత అన్నీ హార్ట్లోంచి వచ్చే మాటలు. నా డబ్బులు లేకపోతే వీడి దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకునేవాడిని అని చెప్పడం ఇవన్నీ ముచ్చటగా ఉండేమాట. ఇది చెప్పొచ్చేది ఏంటంటే ఒక వ్యక్తులు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కింద ఎవరికి కనిపించదండి. కానీ చిరంజీవి అలా కాదు. చెల్లెమ్మలు ఏం చేస్తున్నారు, కూతుర్లు ఏం చేస్తున్నారు, అల్లుళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత అంటే ఆ చెల్లెమ్మల తాలూకు పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన పట్టించుకుంటూ అందరినీ తనలాగే చూసుకుంటూ వీళ్ళందరికీ ఒక తాటి మీద నడిపించుకుంటూ ఇదంతా సహజంగా ఎవరు చేయలేరు. అది ఎవరికో చిరంజీవి లాంటి నూటికో కోటికో ఒకరు ఉంటారు కానీ ఎవరుంటారండి? ఎవరి సంపద వారిది. చిన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. కానీ పెద్ద అయిన తర్వాత అందున 60 ఏళ్ళు నిండిన తర్వాత ఈ అవుట్లుక్, ప్రోగ్రెసివ్ అవుట్లుక్, యునైటెడ్ అవుట్లుక్ ఉండడం మాత్రం చాలా గొప్ప విషయం. గనక తర్వాత మన ఈరోజు ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి, వన్ ఆఫ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎవరంటే చిరంజీవి గారు. మోదీ గారు అలా క్యూలో వెళ్ళిపోతుండగా చిరంజీవి భుజాల మీద చెయ్యి వేశారు, తట్టి నమస్కారం చేశారంటే ఈరోజు మోదీ గారు పలకరించదగ్గ ఒక 10-15 మంది వ్యక్తులు చిరంజీవి గారు ఒకరు. అలాగే మోదీకి అత్యంత ఆప్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఎంత గొప్ప ఫ్యామిలీ అండి! అటువంటి వ్యక్తికి ఏ అవార్డు ఇచ్చినా ఆ అవార్డు చిన్నదే అన్నమాట. కనుక చిరంజీవికి నిజంగా పద్మభూషణ్ అయినా పద్మ విభూషణ్ అయినా అది డెఫినెట్గా ఇంకా ఆయన స్థాయికి తక్కువే అని ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను.